యేసును నమ్ముకుంటున్నామంటే యేసులో బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అది ఛాలెంజ్ మాట, అంటే దమ్మున్న మాట, అంటే దమ్మున్న క్రైస్తవుడు పౌలు. దేవుని స్తోత్రం చెప్పండి సారి. అది దుమ్ము పట్టిన క్రైస్తవుడు అనకూడదు మనం. చాలా రోషంగా బ్రతకాలి క్రైస్తవుడు. అదే పౌలు అంటాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడో. అసలు ఎంత టాలెంట్ ఉండాలా మాట చెప్పాలంటే, ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత ప్రార్థనా జీవితం ఉండాలి. ఆలోచించండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు మనలో జీవించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి, ఎంత పరిశుద్ధంగా మాట్లాడాలి, ఎంత పరిశుద్ధంగా చూడాలి, ఎంత పరిశుద్ధంగా నడవాలి. మన నడక, మన పడక, మన జీవిత విధానం ఎంత పరిశుద్ధంగా ఉందో చెప్పండి. మేలిమి